ఈరోజు మా అబ్బాయి శ్రీరామరెడ్డి అన్నప్రాసన. అన్నప్రాసన డెకరేషన్ సింపుల్గా మేమే చేసాం. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో శ్రీరామరెడ్డి అన్నప్రాసన అన్నది నేనే రాశాను ఫ్రెండ్స్. మా శ్రీరామరెడ్డి వాళ్ళ నాన్న ఉంగరంతో పరమాన్నం పెడుతుంటే కొత్తగా టేస్ట్ బాగుందని చెప్పి ఎలా తింటున్నారో చూడండి. మేము 3 సార్లు పరమాన్నం తినిపించాక మా అత్తయ్య గారు మావయ్య గారు తినిపించారు మా శ్రీరామరెడ్డికి. ఆ తరువాత మా అక్కల అత్తయ్య గారు మావయ్య గారు తినిపించారు. మీరు కూడా మాలాగే మొదటిగా అన్నప్రాసన అంటే పరమాన్నంలో బంగారు ఉంగరం ముంచి 3 సార్లు తినిపిస్తారా? ఆ తర్వాత మా నాన్నగారు కూడా తినిపించారు. నెక్స్ట్ మా అమ్మ తినిపించింది. మా అమ్మమ్మ తర్వాత మా అక్క కూడా తినిపించింది. మా అబ్బాయికి తీయగా ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మా తమ్ముడు తినిపించాడు. మా తమ్ముడు అంటే మా శ్రీరామరెడ్డికి చాలా ఇష్టం. అంత మాటలు ఆడుతూ ఉంటాడు. ఆ తర్వాత మా అక్కల అమ్మాయి మా తమ్ముడు కూడా తినిపిస్తున్నాడని చెప్పి నేను కూడా తినిపిస్తాను మా తమ్ముడికి అని చెప్పి తినిపించింది ఫ్రెండ్స్. అలాగే మా శ్రీరామరెడ్డి కోసం వాళ్ళ అక్క ఒక డ్రెస్ కూడా తెచ్చింది. అది చాలా బాగుంది. మా శ్రీరామరెడ్డికి డ్రెస్ నచ్చి నేను కూడా వేసుకుంటానని ఎలా లాగేసుకుంటున్నాడు. అన్నప్రాసన అయితే చాలా బాగా జరిగింది. అన్నప్రాసన అయ్యాక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో మీకు కూడా తెలుసు కదా. డెకరేషన్ బాగుందని మా అక్కల అమ్మాయితో 2 ఫోటోలు తీశారు మా శ్రీవారు. అన్నప్రాసన అయితే అయిపోయింది, కానీ వస్తువులు ఏం పట్టుకుంటాడనే టెన్షన్ మా అందరిలో చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మేమందరం పాకు శ్రీరామ్ ఒకటి పట్టుకో అంటే వాడు వీళ్ళందరూ నన్ను బాగా తినేస్తున్నారని చూడండి ఎలా ఏడ్చేస్తున్నాడు. వీళ్ళని తినేస్తున్నారు, పాకపోతే ఈ రోజంతా నన్ను ఎలా ఉండిచ్చేస్తారని చెప్పి మా అబ్బాయి ఎలా పాకుతున్నాడు.
మేము తినేస్తున్నామని చెప్పి మా అబ్బాయి శ్రీరామరెడ్డి ఫస్ట్గా ఏం పట్టుకున్నాడో మీరు కూడా చూడండి, భగవద్గీత పట్టుకున్నాడు. అది కూడా 3 సార్లు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం పట్టుకుంటాడు అనుకుంటే గౌరీదేవిని పట్టుకున్నాడు. ఒక డ్రెస్తోనే ఏం బాగుంటుందని చెప్పి 2 డ్రెస్ కూడా వేసాను. చూడండి ఇప్పుడు ఎలా పాకుతున్నాడు మా శ్రీరామరెడ్డి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ దొరకవు కదా, అందుకు మాకైతే చాలా బాగా అనిపించింది. మా శ్రీరామరెడ్డి మమ్మల్ని అందరిని అలాగే నవ్వించాడు. ఇక 3వసారి మా శ్రీరామరెడ్డి ఏం పట్టుకున్నాడంటే డబ్బులు పట్టుకున్నాడు. ముందైతే మా శ్రీరామరెడ్డి ఏడ్చాడు, కానీ తర్వాత మాత్రం చాలా బాగా చేశాడు, అన్నీ బాగా పట్టుకున్నాడు. అందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడికి ఇది బాగుంది కదా అని చెప్పి ఆ తర్వాత బంగారం అలాగే పెన్ను కూడా నోట్లో పెట్టుకుని ఎలా నవ్వులేస్తున్నాడో మీరు కూడా చూడండి. అన్నప్రాసన చాలా సింపుల్గా ఇంట్లో వాళ్ళతోనే చాలా బాగా జరిగింది. సొగసులను తలిరుటాకులకు రవి కిరణాలే రచించవా, కవిత మదిని రగిలే ఆవేదన ఇతర భామలకు లేని వేదన, కవిత మదిని రగిలే ఆవేదన ఇతర భామలకు లేని వేదన, ఇది తగును. వస్తువులన్నీ పట్టుకున్నాక అన్నం అలాగే పప్పు 2 కలిపి తినిపిస్తున్నాం మా శ్రీరామరెడ్డికి. మాకైతే చాలా బాధ కలిగేది, ఎందుకంటే మా శ్రీరామరెడ్డి మేము తింటున్న ప్రతిసారి మా కంచం లాక్కుని మరీ తను తినేద్దాం అనుకున్నాడు. ఇంకా అన్నప్రాసన అవ్వలేదు కదా అని చెప్పి మేము చాలా బాధపడేవాళ్ళం. కానీ మా శ్రీరామరెడ్డికి అన్నప్రాసన అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా శ్రీరామరెడ్డికి ఏం కావాలంటే అవన్నీ తినచ్చు. మా అబ్బాయి శ్రీరామరెడ్డి లాగే మీ పిల్లలు కూడా మీరు భోజనం చేస్తే మీ కంచెలు లాగడం లాంటివి చేశారా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు ముని మనవడైన మా శ్రీరామరెడ్డి అన్నప్రాసనకి వచ్చారు. ఆవిడ కూడా మా శ్రీరామరెడ్డితో చాలా బాగా ఆడుకున్నారు. అంతే, చూశారు కదా మా శ్రీరామరెడ్డి అన్నప్రాసన ఎలా జరిగిందో. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.